బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుపుతో ఆరంభించిన టీమిండియా రెండో టెస్ట్ మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయి పరువు పోగొట్టుకుంది. ముఖ్యంగా టీమిండియా స్టార్ ఆటగాడు జట్టు కెప్టెన్ రోహిత్ ఆట తీరు పెద్ద సమస్యగా మారింది. అంతేకాదు పింక్ బాల్ టెస్ట్ను గనక గమనిస్తే రోహిత్ బ్యాటర్గానే కాకుండా కెప్టెన్లో కూడా పెద్దగా ప్రభావం చూపలేక విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో రోహిత్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రోహిత్ శర్మ మూడో టెస్ట్ మ్యాచ్ కి ముందు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ వివరాలు చూసుకుంటే రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగి మొదటి టెస్ట్ లో జైస్వాల్ తో కలిసి 200కి పైగా పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో రోహిత్ శర్మ ఆ ఓపెనింగ్ జోడీని విడదీయకూడదనే ఉద్దేశంతో తన ఓపెనింగ్ స్థానం త్యాగం చేసి 6వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. అయితే రాహుల్ మాత్రం రెండో టెస్ట్లో ఓపెనర్ గా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మొదటి ఇన్నింగ్స్ లో 37, రెండో ఇన్నింగ్స్ లో 7 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసిన రోహిత్ మొదటి ఇన్నింగ్స్ లో 3, రెండో ఇన్నింగ్స్ లో 6 పరుగులు చేశాడు. కాగా రాహుల్ కి ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. ఓపెనర్ గా మిడిల్ ఆర్డర్ లో ఎక్కడైనా ఆడగలడు. అయితే రోహిత్ శర్మకి ఓపెనర్ గా మంచి రికార్డులు ఉన్నాయి కాబట్టి మూడో టెస్ట్ లో రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో రోహిత్ శర్మ మళ్లీ తిరిగి ఓపెనర్ గా బరిలోకి దిగబోతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే సీనియర్ అలానే స్టార్ ఆటగాళ్లకు ఆప్షనల్ ప్రాక్టీస్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రాక్టీస్ చేయాలా వద్దా అనేది వారి ఇష్టం. అయినప్పటికీ రోహిత్ శర్మ నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. తన పూర్వపు ఫామ్ ని అందిపుచ్చుకుని విమర్శకులకు సమాధానం చెప్పే పనిలో పడ్డాడు. అదే నిజమైతే రోహిత్ తిరిగి తన ఫామ్ ని అందుకుంటే ఆసీస్ కి చుక్కలు తప్పవు. మరి రోహిత్ తిరిగి తన ఫామ్ ని అందుకోగలడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.